ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు భార్య స్లిప్పర్ ట్రీట్మెంట్ ఇచ్చింది. భర్త షర్టు పట్టుకొని మరి చెప్పుతో కొట్టింది మహిళ. కోర్టు బయటే భర్తపై భార్య దాడి చేసింది. యూపీలోని రాంపూర్లో జరిగింది ఈ ఘటన. 2018లో ఇద్దరికి వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పటి నుంచి తరచూ భార్యకు వేధింపులు వస్తున్నాయి భర్త నుంచి. కొన్ని రోజుల క్రితం పిల్లలతో పాటు మహిళను కూడా ఇంటి నుంచి భర్త గెంటేశాడు. దీంతో అప్పటి నుంచి విడాకులు ఇవ్వాలంటూ కూడా భర్త డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోర్టులో భార్యాభర్తల విడాకుల వ్యవహారం కొనసాగుతోంది. కేసు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది. తర్వాత భార్యకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో కోపంతో భర్తను చెప్పుతో కొట్టింది మహిళ. దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మనం చూస్తున్న దృశ్యాలు యూపీలోని రాంపూర్లో జరిగింది ఘటన. యూపీలోని రాంపూర్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన ఓ భర్తకు భార్య ఏకంగా చెప్పుతో సమాధానం చెప్పింది. విడిపోయిన తర్వాత భర్తను చెప్పుతో దాడి చేసిన ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కోర్టు బయట భర్తను వెంటాడి చెప్పుతో చితకబాదింది ఆ భార్య. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది.